ఇది పార్టీ నిర్ణయాలండి లేకపోతే ఓన్లీ ఇండివిజువల్గా సీఎం గారు అప్పుడు జగన్ గారు తీసుకున్న నిర్ణయాలా? జగన్ గారు ఎందుకు చెప్తారు? అప్పుడు అన్న సందర్భంలో ఎవడో ఎమోషనల్ అయింటాడు, ఏదో మనం ఇలా చేస్తే జగన్మోహన్ రెడ్డిని ఇంప్రెస్ చేయొచ్చు అని అనుకుంటారు, ఇంప్రెస్ చేయాలనే కార్యక్రమంలో చేస్తుంటారు. అంటే ఇప్పుడు కొన్ని ఇవాళ రేపు రాజకీయం అస్సలు తెలియని వ్యక్తులను అడిగినా కూడా కొన్ని ఈ పనులు చేయకూడదని చెప్తారు. అందులో ఒకటి రాజకీయ నాయకుల కంటే కూడా జనాలకు పబ్లిక్కే బాగా ఉంది. అలాంటి సందర్భంలో అప్పటి అపోజిషన్ అప్పటికి 3 సార్లు సీఎంగా పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి మాజీ ముఖ్యమంత్రి సినీ నటుడు ఆయన ఎన్టీఆర్ గారి కుమార్తె, ఆమెకు పెద్ద లెగసీ ఉంది, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది. అలాంటి మహిళని ఎంత దారుణంగా కించపరుస్తూ అసెంబ్లీలో కామెంట్ చేశారు, బయట ప్రెస్ మీట్లు పెట్టి కామెంట్ చేశారు. దీన్ని ఖండించకపోగా ప్రోత్సహించడం కూడా మీ పార్టీకి డ్యామేజ్ అవ్వాలి. డెఫినెట్గా ఒక లెగసీ ఉన్న కుటుంబం ఏ మహిళను కూడా ఆ విధంగా మాట్లాడడం తప్పే, మాట్లాడి ఉంటే. కానీ నేను ఆ రోజు అసెంబ్లీలో నేనైతే లేను, కానీ అసెంబ్లీలో మాట్లాడినారు అనే దానిలకు లేకుంటే చంద్రబాబు బయటకు వెళ్ళిన సందర్భంలో అయితే దాని గురించి వెళ్ళలేదు. తర్వాత అతను ప్రెస్ మీట్ పెట్టినప్పుడు దాన్ని చూపించడం జరిగింది, ఈ విధంగా చేసినాడని బాధపడుతూ వీడియోస్ రావడం జరిగింది తప్ప అంతకుముందు అసెంబ్లీలో ఉన్నంత టైంలో మాత్రం ఆ విధంగా అయితే బయటికి పోలేదు. సరే, అతను అక్కడ బయటికి పోయినాక ఆ విధంగా బాధపడినాడా లేదా అని, కానీ దాని తర్వాత సందర్భంలో కూడా అలాంటివి కన్నా జరిగి ఉంటే, అలాంటివి మాట్లాడి ఉంటే ఖచ్చితంగా తప్పిదమే అని కూడా చెప్పి ఉంటే బాగుండేది. అది జరగలేదు. సో దాన్ని ఏ విధంగా చూపించారంటే, ఓవరాల్గా కూడా వీళ్ళంతా ఒక రాక్షసులుగా అతన్ని హరాస్ చేస్తున్నారు, ముస్లోని పట్టుకొని ఏందయ్యా ఇంతగా ఇబ్బంది పెడుతున్నారు అనే ఫీలింగ్ చంద్రబాబు నాయుడు బాగా ఎస్టాబ్లిష్ చేయగలిగాడు. చంద్రబాబు నాయుడు కూడా చాలా తెలివిగా అసెంబ్లీలో కూడా ఎవరు ఉన్నప్పుడు అవతల వాళ్ళు ఎంతగా తిడుతున్నా అగ్రెసివ్గా మాట్లాడుతున్నా కానీ ఆయన చాలా ఓపిక్గా ఉన్నాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు నన్ను ఇదే అస్త్రం మీద నేను మళ్ళీ వెళ్ళగలుగుతాను ఎలక్షన్లకు అని చెప్పేసి, అంతే ఒక స్ట్రాటజీగా చూడే బాబుని ఎట్లా తిడుతున్నాడు అనే ఒక స్ట్రాటజీగా చూపించాలనే ఒక ప్రయత్నం చేయాలని చేసినాడు. తెలుగు రాష్ట్రాల్లో ఒక బ్యాడ్ కల్చర్ వచ్చింది, మహిళ లేదు, ఎవరికి పడితే వాళ్ళు ఇష్టానుసారం మాట్లాడడము, ఇష్టానుసారం మీమ్స్ చేయడము, పోస్ట్స్ పెట్టడము. అది ఎలా తయారైందంటే, సరే అవతలోడు చేస్తున్నాడు మనం చేస్తున్నాము అంటే అవతలోనికి పనికి మాలినోడని మనం పనికి మాలినోళ్ళం కాలేం కదా. సో అది దానికి ఎక్కడో చోట కట్ కావాలి, సిద్ధాంతపరంగా ఒక తీసుకోవాలి. ఇప్పుడు ఎట్లా తయారైందంటే, సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరు మటుకు వాళ్ళు ఇష్టానుసారం పెట్టడము, దానికి ప్రమోట్ చేయడము, వివిధ గ్రూప్స్లలో వేయడము, క్యారెక్టర్ అసాసినేషన్. ఇంతకుముందు భౌతికంగా చంపేవాళ్ళు ఇప్పుడు క్యారెక్టర్తో చంపుతున్నారు. ఆ క్యారెక్టర్తో అంటే భౌతికంగా చచ్చినా పెద్ద ఏముండదు, కానీ క్యారెక్టర్ చచ్చిన తర్వాత మనం ఏం చేసేకి ఉండదు. సొంత పార్టీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు, సరే మీ పార్టీ మీద తిరుగుబాటు చేసి ఉండొచ్చు, అవతల పార్టీ వాళ్ళతో కలిసి ఉండొచ్చు, అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయించి కొట్టించడం అనేది ఇవన్నీ ఎలక్షన్స్ మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపించిన అంశాలు కదా. అంటే రఘురామకృష్ణరాజు గారిని సరే ఇప్పుడు ఏదో అది ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదు అతను కొట్టినారు అని చెప్పేసి, నాకు తెలిసి ఒక జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకున్న తర్వాత పోలీస్ రిమాండ్లోకి తీసుకోవాలనుకున్నప్పుడు ఒక ఎంపీ స్థాయి వ్యక్తిని నేను ఆ విధంగా కొట్టింటారైతే నేను ఒప్పుకోవటం లేదు. ఇప్పుడున్న స్థానంలో ఎవరైనా కానీ ఆ విధంగా చేసి ఉంటే, మామూలు సామాన్యమైన మీద కట్టినా కానీ ప్రైవేట్ కేసులో లాడ్జ్ చేస్తున్నారు. సో కానీ మేబీ దాన్ని ఎక్కువగా అతను ఎస్టాబ్లిష్ చేయగలిగినాడేమో నేను అనుకుంటున్నాను. కానీ ఒక ఎంపీగా ఉండి అతన్ని తీసుకొని వచ్చి ఆ విధమైన చిత్రహింసలు పెట్టింటారు అని అయితే నేను నమ్మటం లేదు. సో లెట్ ఇట్ బి, ఇప్పుడు జరుగుతోంది కదా ఇన్వెస్టిగేషన్. ఎందుకంటే ఒక సామాన్యుని కొట్టాలి, ఒకటి చెయ్యాలి అన్నా కానీ డెఫినెట్గా కోర్ట్స్లో మళ్ళీ ప్రైవేట్ కేసులు వేయడము, ఏదైనా ఉంటే ఇంజురీస్ చూపించడము, ఇవన్నీ కూడా జరుగుతాయి ఖచ్చితంగా. అటువంటి పోలీస్ అధికారుల మీద కూడా క్రిమినల్ కేసెస్ లాడ్జ్ చేసిన సందర్భం ఎన్నో ఉన్నాయి. సరే, అధికారంలో ఉన్నప్పుడు పార్టీ తరఫున ఎమ్మెల్యేలు, పార్టీ తరఫున ఉన్న నేతలు మాట్లాడే భాష అనేది చాలా కీలకం, అది టీడీపీ వాళ్ళైనా మీ పార్టీ వాళ్ళైనా. సో అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ విపరీతమైన ఫ్రీడమ్ ఎక్కువైపోయిందేమో అనిపిస్తుంది కదా. ఇష్టం వచ్చినట్టు ఆ రోజు ఉన్న పవన్ కళ్యాణ్, చంద్రబాబును, పార్టీ లీడర్ని, మంత్రులుగా పనిచేస్తున్న వాళ్ళు కూడా బూతులు మాట్లాడటం, తిట్టడం, ఇదంతా జనాల్లోకి పార్టీ అంటే నెగిటివ్గా పోలేదా? దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం ఎందుకు చేయలేదు అని? తిట్టమని ఏమి అధినాయకత్వం ఏమి ఆ విధంగా చెప్పింటది నేను అనుకోవటం లేదు, కానీ టు ఇంప్రెస్ ఆ విధంగా మాట్లాడే. ఇప్పుడు నేను అంటారండి అందరూ కొడాలి నాని గారు ఆ విధంగా ఇష్టానుసారం కొడాలి నాని అమ్మ మొగుడా అనేది వాడుతుంటాడు, కొద్ది కఠినమైన భాషలో మాట్లాడుతుంటాడు, కానీ లాజిక్గా చెప్తూ ఉంటాడు. కానీ మాట్లాడే భాషలో నువ్వు ఎంత యారగెంట్గా ఎంత కఠినంగా మాట్లాడతాను.
అవతలోడు మాట్లాడినా నువ్వు మాట్లాడడం కూడా తప్పే. సరే ఎవరో ఇంప్రెస్ అవుతారని చెప్పేసి వీళ్ళు కూడా మాట్లాడు. ఇవన్నీ డెఫినెట్గా ఇట్స్ ఎ కౌంట్ అండి. ఇప్పుడు మనం చేస్తున్న దానిలలో యాంటీ ఇంకమెన్సీ అక్యుములేట్ అవుతా పోతున్న దానిలో ఇలాంటి ఒక్కోటి అవన్నిటిని కూడా జత కలుపుతా పోతుంటాయి. అవతల వాడు మాట్లాడుతున్నప్పుడు కూడా ఓహో దీనివల్లనే చేసింటారు, దీనివల్లనే అయ్యి ఉంటుంది అని చెప్పేసి అనుకుంటాం. ఇప్పుడు మీ పార్టీలో మీరు అధికారంలో ఉన్నప్పుడు జగన్ గారిని వీరుడు సూర్యుడు అని కొరిగిన వాళ్ళు, ఆయన దేవుడు అన్న వాళ్ళు కూడా వన్స్ ఓటమి పాలవగానే పార్టీ విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎవరు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆళ్ళ నాని లాంటి వాళ్ళు డిప్యూటీ సీఎం చేశాడు ఆయన ఏకంగా. తర్వాత ఎమ్మెల్సీలు ఇచ్చారు, ఎంతమందినో కాదని. వాళ్ళు ఎంపీలు వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే దాంట్లో వంటూ ఉన్నాయండి. జగన్మోహన్ రెడ్డి ఒక సోషల్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్ తీసుకొని వచ్చి ఒక కొత్త రూపాన్ని తీసుకొని రావడం. ఇప్పుడు ఆర్ కృష్ణయ్య ఉన్నాడు, తెలంగాణ నుంచి తీసుకొని వచ్చి అక్కడ ఇచ్చినాడు. హీ విల్ రిప్రజెంట్ బీసీల తరఫున రిప్రజెంట్. తప్పిదమే కదా, ఏం రిప్రజెంట్ చేసినాడు, చేయలేకపోయినాడు కదా. సో అట్లా వెళ్ళిన వాళ్ళకు దాంట్లో ఒకరిని అనేక లేదు, పెట్టేకి లేదు. సో నేనేమంటానంటే సిచ్యువేషన్ ఎప్పుడైతే నువ్వు టఫ్గా ఉంటుందో అప్పుడు ఎవడైతే నిలబడతాడో వాడు నాయకుడిగా ఎదుగుతాడు. ఆ సందర్భంలో నువ్వు తట్టుకోలేక చిన్నవి నా ఇంటి మీదకి వచ్చినారు, నా ఆస్తులు కొట్టేస్తున్నా, నా భూములు తీసుకుంటున్నా, నా డబ్బులు పెడుతున్నా, నా మీద కేసులు పెడుతున్నారు అని పార్టీ మారుతా అంటే ఇంకా నువ్వు నీలో వ్యక్తిత్వం ఏముంటుంది? టఫర్ టైమ్స్లో వెన్ యూ స్టాండ్ ఫర్ ద పార్టీ ఆర్ వెన్ యూ స్టాండ్ ఫర్ ద లీడర్, అప్పుడు నువ్వు ఒక నాయకుడిగా ఎదుగుతావు. అంటే ఈ సందర్భం కాదు, వ్యాపారంలో కావచ్చు, ఏదైనా కాదు. సింపుల్ థింగ్ చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఎందుకు అంత ఇష్టము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో, నాకు వాళ్ళ కుటుంబంతో, మాకు థర్డ్ జనరేషన్ రాజారెడ్డి గారిని చూశాను, రాజశేఖర రెడ్డి గారిని చూశాను, జగన్మోహన్ రెడ్డి గారిని చూశాను. ఎందుకు అంటే ఎంతోమంది ముఖ్యమంత్రుల కొడుకులు వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అక్రాస్ ద ఆల్ ఆర్డ్స్ నిలబడి, చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తికి అతని కుతంత్రాలకు నిలబడి, జైలుకు పోయి వచ్చినా కానీ, ఫైనాన్షియల్గా ఇబ్బంది పడినా కానీ నిలబడినాడు, గెటాన్ అయినాడు, ఒకసారి ముఖ్యమంత్రి అయినాడు, ఎవడు కాలేదు. సో ఇప్పటికు కూడా ఒక పాలసీలో రెండు భావజాలాల మీద పార్టీలు నడుస్తాయి. ఇప్పుడు భావజాలాలు ఎక్కడ ఉన్నాయి? లేవు కదా పార్టీలలో. అంతా డబ్బులకే పోతున్నారు తప్ప, అవకాశవాదం తప్ప భావజాలాలు. రెండు భావజాలు, చంద్రబాబు నాయుడుది ఒక వ్యక్తిత్వం పోతుంది, దానికి అగెనిస్ట్ వ్యక్తిత్వం అనేది జనంలో ఉంటుంది. కమ్యూనిస్టులు ఎట్లుంటారు, క్యాపిటలిస్టులు అలాగే ఉంటారు. సో ఇద్దరిది సరిపోయిన దాంట్లో దీనికి మద్దతు తెలిపే వాళ్ళు ఉంటారు, దీనికి తెలిపే. నేను చంద్రబాబు యొక్క ఆలోచన విధానాన్ని ఇతను వ్యతిరేకిస్తే జనానికి ఏదో మేలు చేయాలని వాళ్ళ నాన్న నుంచి, వాళ్ళ తాత నుంచి ఒక లెగసీని మా నాన్న పేరు నిలబెట్టాలనే కార్యక్రమంలో చేస్తున్నప్పుడు ఐ అప్రిషియేట్ హిమ్. ఎందుకంటే ఒక నాయకుడిగా ఒక చిన్న వయసులో నిలబడినాడు అక్రాస్ ద ఆల్ ఆర్ట్స్. ఎంతోమంది ఇబ్బంది పెట్టినారు, తొక్కలను చూసినారు, ఇది చేసినారు, కానీ నిలబడినాడు. అదేవిధంగా దేశంలో ఒక సాంప్రదాయాన్ని క్రియేట్ చేయాలని చెప్తే చెయ్యాలి హామీనని నెరవేర్చినాడు. నెరవేర్చిన తర్వాత సరే సక్సెస్ ఫెయిల్యూర్ అనే తర్వాత ఒక ఆలోచన విధానం, నేను చెప్తే మాట తప్పను అనేది రాజకీయ నాయకులలో, రాజకీయ దానిలో ఎంతమంది ఉంటారు చెప్పండి. సరే 1-2 ఉండొచ్చు, అటు ఇటు పొలిటికల్గా అకామిడేట్ చేసే దానిలో 1-2 ఉండొచ్చు, కానీ ప్రజలకు ఇచ్చిన హామీల్లో నెరవేర్చడానికి ఒక యజ్ఞంలా చేశాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే మీరంతా ఫ్రీబీస్ అన్నాడు, అది చెప్పిన మాట కోసం చేశాను. దానికోసము ఆ సంక్షేమం కోసం మాకు పెట్టున్న ప్రతి మీటింగ్ల కోసం మీరు తిరగండి, నేను ఏదైతే చెప్పానో ఆ బటన్ నేను నొక్కుతాను, మీరు తిరగండి అని చెప్పేసి మమ్మల్ని అందరినీ పంపించేస్తున్నాను. ఎందుకంటే అతను అన్నాడు అనమాట, నేను చేసి నిరూపిస్తాను అని. మేబీ ఇప్పుడు ఫెయిల్ అయింది కాబట్టి ఇవన్నీ ఫెయిల్యూర్ మోడల్స్. అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా మీకు ప్రజలు ఒక హింట్ ఇస్తూ వచ్చారు, మీరు గమనించారా? నాకైతే ఎక్కడ సంవత్సరం ముందు, బహుశా ఎలక్షన్కి ఒక సంవత్సరంన్నర ముందు అనుకుంటా, సమ్ ఎమ్మెల్సీలు, లోకల్ బాడీ ఎమ్మెల్సీ కావచ్చు, లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు జరిగినప్పుడు 3 ఎమ్మెల్సీలు టీడీపీ గెలిచింది. మీ పార్టీ నుంచి 4 ఎమ్మెల్యేలు మీరు అధికారంలో ఉన్నారని తెలిసి కూడా వాళ్ళకి ఓటేశారు ధిక్కరించి. అంటే సో ఇవన్నీ హింట్స్ అనిపించలేదా మీకు? అరే తేడా కొడుతోంది. ఎప్పుడైనా కానీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ ఎప్పుడే కానీ యాంటీ గవర్నమెంట్ జరుగుతాయి, అది రాసి పెట్టుకోండి. యాంటీ గవర్నమెంట్ జరుగుతాయి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్. ఎందుకంటే బేసిక్గా ఎంప్లాయీస్ అనే వాళ్ళు మాకు అప్పటికే నెగిటివ్ అయిన మాట వాస్తవం. సో వాళ్ళు బాగా పోలరైజ్ చేసేది, గ్రాడ్యుయేట్స్ని వీళ్ళందరినీ బాగా పోలరైజ్ చేసినారు. అండ్ ఆ ఎలక్షన్స్ కూడా మేము సరిగ్గా చేసుకోలేకపోయాం. సో బేసిక్గా రాయలసీమ ప్రాంతంలో అయితే నిజంగా అంటే నాకు ధర్మవరంలో కావచ్చు, దీనిలో కాదు, నేను నిజంగా అంటే ఆ విధంగా నెగిటివ్గా జరుగుతోంది, నెగిటివ్గా నాకు కనపడుతుంది అనేది నేనైతే గుర్తించలేకపోయాను. మీరు ఇంతకుముందు అన్నట్టుగా ఎక్కడైనా కాన్స్టిట్యూన్సీలో కనిపించలేదు, మా కాన్స్టిట్యూన్సీలో కనపడలేదు, చాలా తక్కువ ఉంది అక్కడ. ఎందుకంటే మీరు కష్టపడ్డారు, నేను కష్టపడ్డాను. మీ మాదిరిగా కష్టపడిన ఎమ్మెల్యే లేరు ఆ పార్టీలో. నిజానికి మీరు అన్నట్టు జగన్ గారు ప్రతిసారి మీటింగ్ పెట్టి గడప తిరగండి అని టార్గెట్లు ఇచ్చి, ఒక్కొక్కరికి ర్యాంకులు ఇచ్చి, ఇంత హడావుడి చేసి తిరగని ఎమ్మెల్యేని పట్టుకుని తిట్టేవాళ్ళు మీటింగ్లో. అంత చేసినా కూడా చాలా మందికి ఉల్లంఘన.
మీరు తిరిగారు ఈ మేబీ విషయంలో. నేను నా నియోజకవర్గం అదే నాకు మొత్తం అదే ఆ బాయిలో కప్పలాగా నేను దాంట్లోనే బతికానేమో, అందుకు ప్రపంచం ఏం జరుగుతుందో నాకు కనపడలేకపోయింది. సో నాకైతే కనపడలేదు. సరే కానీ జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, మీరు పొలిటికల్ సిస్టంలో 90 మంది క్యాండిడేట్లను మార్చినాడు. అవును, అంటే మోర్ దాన్ 50% క్యాండిడేట్లను, 12 మంది ఎంపీలను, 78 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్లను మార్చి సోషల్ ఇంజనీరింగ్ అని చెప్పి తీసుకు. ఎవడైనా ఇంత ఈ విధంగా చేస్తారో చెప్పండి. అంటే ఐపాక్ మీద ఆధారపడ్డాడని కదా. ఐపాక్ అనేది కాదు, నువ్వు జనంలోకి తిరగలేదు, నువ్వు జనంలోకి తిరగలేదు అని తిరగలేదని చెప్పి మార్చినాడు. ఏం చెప్పాలా? సో కాదండి, అదంతా కూడా ఐపాక్ సజెస్ట్ చేసింది, ఐపాక్ ఏది చెప్తే అది చేశాడు, ఐపాక్ చెప్పింది కాబట్టి 90 మందిని మార్చాడు. ఎవరు వీళ్ళు 90 మంది ఎమ్మెల్యేలు అంటున్నారు, వీళ్ళు తిరగలేదని చెప్పింది ఐపాక్, వీళ్ళు మారిస్తే తప్ప ఇక్కడ గెలవలేదు. అంటే దీంట్లో రెండు ఉన్నాయండి. ఇక్కడ కేసీఆర్ ఎప్పుడైతే మార్చలేదు కాబట్టి ఓడిపోయినాడు అని ఒక వచ్చిందో, ఇక్కడ అందరూ ఏమంటారు, టీఆర్ఎస్ కన్నా క్యాండిడేట్లను మార్చింటే కన్నా గెలిచేదేమో అని చెప్పేసి. ఇట్స్ బిగ్ క్వశ్చన్ అగైన్. సో ఈయన ఇక్కడికి వచ్చిన తర్వాత మార్చలేదు కాబట్టి మనము అది మా కష్టమైనా నష్టమైనా ఏదైనా కాబట్టి మార్చేద్దామని చెప్పేసి ఆ 78 మందిని మీరు అనుకున్నట్టుగా ఆ 78 మందిని మార్చినాడు. ఆ 78 మంది చోట ప్రతి క్యాండిడేట్ కూడా 10 నుంచి 15,000 ఓట్లు ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు కదా. ఇప్పుడు చూడండి, తెలుగుదేశం పార్టీకి కృష్ణదేవరాయలు కావచ్చు, మాగుంట కావచ్చు, వేమిరెడ్డి కావచ్చు, మేము క్యాండిడేట్లను ఇచ్చినాం వాళ్ళకు. వాళ్ళ 40 ఏళ్ళ పార్టీ రాజకీయ చరిత్ర అంటాడు, వాళ్ళకి ఎంపీ క్యాండిడేట్లే లేకపోతే మేము ఇచ్చినాం వాళ్ళకి ఎంపీ క్యాండిడేట్లు. లేదంటే ఆ 3 ప్రాంతాల్లో వాళ్ళ క్యాండిడేట్లే లేవు, తీసుకొని వచ్చి ఇచ్చినామా లేదా? సో దట్స్ అ మిస్టేక్. మనము ఆ 78 మంది మార్చడంతో ఒక్కొరు ఖచ్చితంగా 10-15,000 ఓట్లు ఇన్ఫ్లుయెన్స్ చేసింటారు. అది చాలు కదా గెలుపోవటంకి 1% 2% చాలు. సో అట్లా తీసుకొని పోయి చేసిన సందర్భం. ఎలక్షన్ ముందు కొంతమంది వెళ్ళిపోయారు నాయకులు, ఎన్నికల ఓటమి తర్వాత కూడా ఇప్పటికీ చాలా మంది జగన్మోహన్ రెడ్డిని తిట్టి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. సరే, తిట్టిన వాళ్ళ సంగతి వదిలేద్దాం. పద్ధతిగా బయటకు వచ్చే విజయసాయి రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాం. ఎందుకు వచ్చాడు ఏంటనేది ఎవరికి అర్థం కావట్లేదు. మీకేమన్నా ఐడియా ఉందా? నాకు కూడా పెద్ద ఇది లేదు. నాకు విజయసాయి రెడ్డితో మొదటి నుంచి సంబంధాలు తక్కువే. నేను బేసిక్గా అతన్ని కూడా పొలిటికల్ గా కూడా ప్రెషర్స్ పెట్టినారని నేను అనుకుంటున్నాను. ఆ కాకినాడది రోజు కంటిన్యూస్ గా పేపర్లలో చూస్తున్నాం కదా, సెటిల్ అయ్యింది అనుకున్నారు. కానీ ఇంకా ఈడీ కేసులు ఇవన్నీ కూడా, అప్పుడు విజయసాయి రెడ్డి మాత్రమే కేసులలో ఉండే నిందితుడు. ఈ రోజు వాళ్ళ కుటుంబం వచ్చింది. సో ఎంతైనా కానీ కుటుంబం మీద వచ్చేకల్లా ఆ సెన్సిటివిటీ వేరు. సో మేబీ ఆ విధంగా ఆలోచించినాడు. సరే, అతని వల్ల పార్టీకి మంచి జరిగిందా నష్టం జరుగుతుందా లేకుంటే మేలా ఇది అనేది మా ప్రాంతంలో అతను రీజనల్ కోఆర్డినేటర్గా లేదు. సో అక్కడ ఉన్న ఉత్తరాంధ్ర నాయకుల్ని, ఉత్తరాంధ్ర ప్రజలను అడిగితే వాళ్ళు చెప్తారు ఆయన వల్ల పార్టీకి నష్టం జరిగింది ఆ ప్రాంతంలో, లేకుంటే ఆయన ఉండింటి లాభం జరిగేదా అని చెప్పేసి ఆ విధంగా మనకి. అంటే బేసిక్గా రాజశేఖర రెడ్డి గారికి కేవీపీ రామచంద్రరావు గారు ఆత్మ అని చెప్తుంటాడు. ఆ టైప్లో జగన్ గారికి ఆత్మ విజయసాయి రెడ్డి అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే మొదటి నుంచి ఆయనతో పాటు నడిచిన వ్యక్తి, ఆ కుటుంబంతో అత్యంత సాన్నిహిత్యం ఉన్న వ్యక్తి. రెండోది, ఆయనతో పాటు సిబిఐ కేసుల్లో అక్యూజ్డ్ నెంబర్ 2గా ఉండి జగన్ గారితో పాటు జైలుకు కూడా వెళ్ళొచ్చిన వ్యక్తి 16 నెలల పాటు. అంటే చాలా కీలకమైన వ్యక్తి. అలాంటి వ్యక్తి పార్టీని వీడటం వల్ల ఎఫెక్ట్. రేపల్లి అతను కూడా మాన్నాడు కదా, అతనికి కౌన్సిల్ ఓడిపోయినా కానీ, అతనికి చేసినా కానీ, మోపిదేవికి తర్వాత రాజ్యసభ చేసినా కానీ అతను కూడా మాన్నాడు కదా. దాంట్లో ఆత్మ పరమాత్మలు అనేది ఎక్కడ ఉన్నాయండి? ఆత్మలు పరమాత్మలు అన్ని పోయినాయి. ఇప్పుడు రాజశేఖర్ చనిపోయిన తర్వాత కేవీపీ గారు వాళ్ళ కుటుంబానికి ఉండాలి, మరి ఆయన ఏం లేడు కదా. ఆయనతో పాటు ఉన్న తెల్ల జుట్టు సూర్యుడు ఉండే, ఆయన కూడా జగన్మోహన్ రెడ్డితో ఏం సేల్ కదా. దట్ డిపెండ్స్. కొంతమంది ఇప్పుడు మా నాన్నతో కంఫర్ట్గా ఉన్న వాళ్ళు నాతో ఉండాలని ఏం లేదు, నాతో ఉన్న వాళ్ళు నా తమ్ముతో ఉండాలని లేదు, నా కొడుకుతో ఉండాలని ఏం లేదు. సో మేబీ అంత టఫ్ టైంలో నిలబడిన అతను మేబీ ఇప్పుడు నిలబడలేము అనే ఒక అదే చెప్పాను కదా, కుటుంబంలో ఉన్న వాళ్ళ మీద కేసులన్నీ వచ్చేకల్లా ఇబ్బంది పడుతున్నాడేమో అనుకుంటున్నాను. ఎందుకంటే అంత పెద్ద వ్యక్తి పార్టీ నుంచి వెళ్ళిపోతే అతను నిలబడతాడు, తన కుటుంబం నిలబడలేకపోయిందేమో, అల్లుడు కుటుంబం నిలబడలేకపోయిందేమో. అదేనండి, ఇలాంటి సందర్భంలో విజయసాయి రెడ్డి లాంటి కీలకమైన వ్యక్తే పార్టీ వీడితే మిగిలిన పార్టీ నాయకులందరిలో కూడా ఒక అలజడి మొదలవుతుంది, ఆందోళన మొదలవుతుంది కదా. ఈ ఎలక్షన్స్ కంటే ముందు 8 నెలలు, 2 సంవత్సరాల ముందు వాళ్ళ చెల్లెలు కూడా విడిపోయింది కదా, తన కోసం పాదయాత్ర చేసింది కదా, తన బ్లడ్ రాజశేఖర రెడ్డి గారి కూతురే అయిపోయి శత్రువులు కూడా ఆ విధంగా మాట్లాడరు, అంతకంటే ఎక్కువగా మాట్లాడుతుంది కదా, శత్రువులు కూడా మాట్లాడినంత మాట్లాడుతాను కదా. వాళ్ళమ్మ విజయమ్మ కూడా ఇది విభేదించింది కదా. సో దీంట్లో ఆత్మ పరమాత్మలు, కుటుంబ బాంధవ్యాలు దీనిల కోసం కాదు. చంద్రబాబు యొక్క భావజాలాలు దాని వ్యతిరేక భావజాలు. నేను ఆ వ్యతిరేక భావజాలాలకు ఆ పిల్లికి గంట కట్టి నిలబడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నేను అతనితో ఉన్నాను.
జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తే లేకపోయి ఉంటే ఇంకేముంటాండే? ఒక 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 డెమోక్రటిక్ సిస్టంలో లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటా అంటేనే ప్రజాస్వామ్యం ఉంటుంది. నేను 151 రావడము తప్పే, చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు 164 రావడము తప్పే. రెండూ తప్పే. ఆంధ్ర ప్రజలు చాలా ఆలోచించుకొని చేయాలి. ఎవడు నాయకుడు బాగుంటాడు, ఎవరి వల్ల అయితే దీనిలోకి బాగుంటుంది. ప్రజాస్వామ్యంలో ఇది లేకపోతే, ప్రతిపక్షం అనేది లేకపోతే వీళ్ళు ఆడిందే ఆట. ఎవడు ఏ అబ్రహీం లింకన్ చెప్పినా, ఇంకో రాజకీయవాది ఎవడు చెప్పినా కానీ ఇప్పుడు కాంగ్రెస్ అనేది కానీ బలం పడకపోతే మోడీది ఇష్టారాజ్యం అయిపోతుంది కదా. సో ఇప్పుడు కూడా అంతే, తెలుగుదేశం పార్టీని కూటమిది ఇప్పుడు ఇష్టారాజ్యం అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో. డెఫినెట్గా ఇవన్నీ కూడా మార్క్ మై వర్డ్స్ మళ్ళీ రిపీట్ అవుతుంది. మళ్ళీ 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ మళ్ళీ ఎనికి వస్తుంది, గెలవబోతుంది. అంతే, దాంట్లో వేరే. అంటే మన వైపు నుంచి ఏ తప్పు లేకుండానే కన్న తల్లి బయటికి వెళ్ళిపోయింది, కన్న తల్లి తోడబుట్టిన చెల్లెలు బయటికి వెళ్ళిపోయింది. సో ఆత్మ అని చెప్పుకునే విజయసాయి రెడ్డి కూడా బయటికి వెళ్ళిపోయాడు. మీరు చెప్తున్నట్టు ఆయనతో పాటు జైలుకెళ్ళి మోపిదేవి లాంటి వ్యక్తి బయటికి వెళ్ళిపోయాడు. సో ఎందుకు అంటే మన వైపు నుంచి ఏ తప్పు లేకుండా ఎంతమంది మనల్ని విడిచి మనల్ని కాదు అనుకుని బయటకు వెళ్ళిపోతున్నారంటే? ఆమె ఎప్పుడు 2 years బ్యాక్ వెళ్ళింది కదా. సరే, వాళ్ళ పర్సనల్ ఇష్యూస్, ఏదో ప్రాపర్టీస్ ఇష్యూస్, ఇంకోటో విజయమ్మ గారు నేను కూతురుగా నిలబడాలా అని చెప్పేసి ఫస్ట్ ఇక్కడ తెలంగాణలో పార్టీ పెట్టింది షర్మిలమ్మ. మళ్ళీ ఎందుకు వచ్చిందో అక్కడికి తెలియదు. సో వచ్చినప్పటి నుంచి వాళ్ళు ప్రతిపక్షాలని టార్గెట్ ఏం చేసుకోలేదు. జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళు ఏదో సినిమా ది గ్రేటెస్ట్ వార్స్ ఆర్ విత్ ద క్లోజెస్ట్ పీపుల్ అని చెప్పేసి పెద్ద యుద్ధాలన్నీ దగ్గర మనం చూసుకున్న కురుక్షేత్రం కూడా దాయాదులతోనే జరిగింది తప్ప వేరే వాళ్ళతో కాదనమాట. సో ఇది కూడా అలాంటిదే. సరే, మేబీ ఒక్కొక్క రీజనింగ్ ఉండొచ్చు, నేను అంత డెప్త్గా మనకు తెలియదు కానీ. సో నేను ఒకటే ఆలోచించినది, ఇంతకుముందు చెప్పినట్టు చంద్రబాబుకు ఒక అగెనెస్ట్ ఒక లీడర్ నిలబడాలి. ఒక దమ్మున్నోడు డెఫినెట్గా వీళ్ళని ఛాలెంజ్ చేసి నిలబడతాడు అనే వ్యక్తి. ఇప్పుడు నేను సింపుల్ థింగ్ చెప్తాను. తెలంగాణలో కూడా చూడండి, రేవంత్ ఎందుకు అంత క్రేజ్, మాస్ ఫాలోయింగ్, అంతగా జనాలు ఎందుకు వచ్చినారు? హీఈస్ ఎ నాన్ కాంప్రమైజబుల్ లీడర్ విత్ కేసీఆర్. మిగతా వాళ్ళతో కాంప్రమైజ్ కావచ్చేమో కానీ కేసీఆర్కి ధీటుగా నిలబడి వీళ్ళకు కోసం పోరాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది రేవంత్ అని ఎస్టాబ్లిష్ చేసుకోగలిగినాడు. బికాజ్ ఏం చేసినాడు, కేసీఆర్ చాలా మందిని ఆ విధంగా ఎస్టాబ్లిష్ కావాలనుకున్న లీడర్లు అందరినీ కూడా తన మాటలతోనో దీనిలతోనో తొక్కిపడేసినాడు. జానారెడ్డి గారు కనపనాక, జానారెడ్డి గారు నేను మంచి మిత్రులు, నేను వాళ్ళ ఇంటికి భోజనానికి పోవాలనుకున్నాను, ఈ విధంగా ఉండాలనుకుంటున్నాను అనాలకల్లా జనాలకు కూడా ఇదేందా జానారెడ్డి వీళ్ళిద్దరు ఏదో కుమ్మక్కైనట్టున్నారే అని చెప్పేసి. అదే రేవంత్ అనే వ్యక్తిని ఆ విధంగా మాట్లాడలేడు. రేవంత్ను కూడా ఆ విధమైన ఫైట్ ఇచ్చినాడు కాబట్టి యాంటీ ఇన్కంబెన్సీ మీద ఎస్టాబ్లిష్ కావడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు అనే వ్యక్తి మీద ఏకైక లీడర్ ఎవరు ఫైట్ చేయగలుగుతాడు ఈ రాష్ట్రంలో అంటే అది జగన్మోహన్ రెడ్డి. మీరు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఎక్కడా లేనంత డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఇంకేమైనా మిగిలిపోయిన అన్ని పార్టీలు కూడా టీడీపీకి అన్ని ఒకటి ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి ఒక సైడ్ ఉంటాడు. సో ఆ సిస్టమ్ వీ హ్యావ్ టు అప్రిషియేట్, వీ హ్యావ్ టు గో. డెఫినెట్గా జనం తరపున నిలబడతాడు, జనం తరపున ఫైట్ చేస్తాడు, ఎత్తి చూపుతాడని నేను. అంటే మీరు పదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సభలోనూ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తి పవన్ కళ్యాణ్ ఉద్దేశించి కారులను మార్చినట్టు పెళ్ళాలను మారుస్తాడు, 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు అంటూ బహిరంగ వ్యాఖ్యలు చేయటం అనేది అవతల వ్యక్తికి సింపతి తెచ్చిపెడుతుంది, నీ మీద నెగిటివిటీ తెచ్చిపెడుతుంది. పైగా సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి బహిరంగంగా అలా మాట్లాడొచ్చా? అది పవన్ కళ్యాణ్ ప్లస్ అయింది కదా. డెఫినెట్గా ప్లస్ అయింది, దాన్ని ప్లస్గా చేసుకున్నాడు కూడా. ఇప్పుడు చిరంజీవి అలాంటి సందర్భం ఒకటి, చిరంజీవి వచ్చి సార్ అన్న టికెట్లది అదేదో చిన్న వీడియో క్లిప్ పెట్టినాడు. అంతకుముందు మాట్లాడినది అన్ని పక్కకు పోయినాయి. ఆ క్లిప్నే చూసి మా అన్నని ఇట్లా అంటారు, ఇది అంటారు. పవన్ కళ్యాణ్ ఒక స్టాండర్డ్గా ఉంటాడు అనేది ఒక మాట మీద ఈరోజు ఏది చెప్తాడో దాన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తాడని ఏం లేదు. ఎందుకంటే చంద్రబాబుని ఎలా తిట్టాడు, బీజేపీని ఎలా తిట్టాడు, లేకుంటే అందరిని ఎలా తిట్టాడు, మళ్ళీ ఇప్పుడు ఎలా పొగుడుతున్నాడు, మళ్ళీ ఎలా తిడతాడు, ఇవన్నీ అతను వదిలే. కానీ మీరు అంటున్నట్టుగా భారతీయ సంస్కృతిలో భాగంగా అలాంటివి తప్పు అని చెప్పే ప్రయత్నం చేసినట్టు, కానీ ఆ చెప్పే విధానం అనేది ఆ పద్ధతి కాదు అని నేను అనుకుంటున్నాను. మేబీ దానివల్ల కూడా పవన్ కళ్యాణ్కి అడ్వాంటేజ్ అయి ఉంటుందని నేను అంటున్నాను.